నమస్తే అండి, వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పింపుల్స్ ఉన్నాయా? పింపుల్స్ వల్ల మచ్చలు పడిపోయినాయా? మరి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో అయితే. ఈరోజు టీనేజ్ వాళ్ళకి చాలా మందికి పింపుల్స్ వస్తున్నాయి. పింపుల్స్ అయితే ఎట్లా పొడగొట్టుకుంటారు, కానీ ఆ మచ్చలు పోవు. మా అమ్మాయి పరిస్థితి అదే. ఎదురుగా నిలబడ్డది, వీడియో చేయి మమ్మీ అని చెప్పి క్రీమ్ చేతికి ఇచ్చింది. ఎందుకంటే అంత బాగుందండి, అందుకని రివ్యూ అనుకోవచ్చు ఇది వీడియో. మళ్ళీ ప్రమోట్ వీడియోనో బిజినెస్ కోసం అస్సలు అనుకోవద్దు. మా అమ్మాయికి అయితే పింపుల్స్ చాలా సంవత్సరాలు పట్టి ఉన్నాయి. ఇంకా నేను హాస్పిటల్నే చేస్తాను కాబట్టి ఎప్పుడు మా డాక్టర్ని అడిగి ఏవో సోప్స్ క్రీమ్స్ తెస్తూనే ఉంటా. వాడినంతసేపు తగ్గిపోతాయి, పింపుల్స్ అయితే పోతాయి. కానీ వాటి వల్ల మచ్చలు ఉంటాయి చూడ, ఆ మచ్చలు అయితే పోవట్లేదు. ఎందుకంటే గిల్లుతూ ఉంటుంది. ఆమె ఖాళీ ఉందనుకో ఎప్పుడు వాటి మీదనే చెయ్యి. ఇంక నేను ఎప్పుడు అరుస్తూనే ఉంటా, ఆమె చేసే పని అప్పుడు చేస్తూనే ఉంటుంది. ఆ మచ్చలు అయితే ఎన్ని ఉన్నాయంటే 2 చెంపలకు ఉన్నాయి. చెంపలు చూపించడం మీకు చూపిస్తలేదు, కానీ వీడియో అయితే ఏమనిచ్చింది. ఇదైతే ఇది ఇప్పుడు పింపుల్స్ పోవడానికి సోప్స్ అండి. నేను ఒక్కటి చెప్తానండి, సోప్స్ ప్రత్యేకించి మనం డాక్టర్ దగ్గర రాయించుకుంటాం. కానీ అట్లా కాకుండా మన ఇంట్లో మనం వాడే సోప్స్ అయినా 4-5 సార్లు మనం ఫేస్ కడుక్కుంటే పింపుల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి చెప్తాం, వేపాకు ఉంటుందా, వేపాకు మంచిగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని స్టెయిన్ చేసుకొని ఆ రసాన్ని పెట్టుకున్నా కూడా పింపుల్స్ అనేవి పోతాయి. పింపుల్స్ అన్నీ పోతాయని మనకు తెలుసు, కానీ వాటి వల్ల మచ్చలు పోవు, ఇవి అందరికి తెలిసిందే. ఆ మచ్చల కోసము మా పాప అయితే, ఇది మా డాక్టర్ రాసింది అయితే కాదు, ఇది ఎక్కడ చూసినావమ్మా? ఇన్స్టాగ్రామ్ అంట. గట్టి చెప్తే వాళ్ళు కూడా తింటారు కదా. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసింది, నాకు తీసుకురాని వాట్సాప్ చేసింది. మా మెడికల్ షాప్లో లేవు, అక్కడ ఎక్కడో పోయి కొనుక్కొని వచ్చినాం. ఇంకా నేను ఈ క్రీమ్ ఏంటి అంటే చెప్తా అండి. గ్లైకోలిక్ యాసిడ్ క్రీము 6% అండి, అంటే GA-6 అని ఉంది ఇక్కడ చూడండి. అంటే గ్లైకోలిక్ యాసిడ్ దీంట్లో 6% ఉంది. మరి ఇది ఎట్లా వాడాలి? అందరికీ పడుతుందా అంటే అందరికి పడుతుందో లేదో చెప్పలేమండి. ఇది మళ్ళీ ఫేస్ మీద పెట్టుకుంటున్నాం కాబట్టి బాగా కేర్ తీసుకోవాలి. మనం ఫస్ట్ వాడినప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం తీసుకొని మంచిగా ఇట్లా పెట్టేసుకోండి, పెట్టి ఆగండి. ఆ రోజు వదిలేసేయండి, చూడండి మీకు ఏమైనా బాగా దురదొస్తుందా, ఏమైనా మండుతుందా, రెడ్గా అయిందా చూడండి. ఇట్లాంటివి ఏమీ లేదు అంటే మీరు వాడుకోవచ్చు. ఎట్లా వాడుకోవాలి ఇది అంటే వీక్లీ ట్వైసే వాడాలి, వారంలో 2 సార్లు మటుకే వాడాలి. మరి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే నైటే పెట్టుకోవాలండి. ఇంత వాడాలి అంటే ఇంత వాడొద్దండి, చాలా తక్కువ, చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసుకోవాలి. కొద్దిగా తీసుకొని ఇక ఎక్కడైతే మీకు పింపుల్స్ మచ్చలు ఉన్నాయో అక్కడ పెట్టేసుకోండి. నైట్ మార్నింగ్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో సోపు, అదే సోప్తో మంచిగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మనము సన్స్క్రీన్ లోషన్ వాడాలి. సన్స్క్రీన్ లోషన్ SPF ఎంత ఎక్కువగా ఉన్నది వాడితే అంత మంచిది. SPF 50, 75, 100 మీకు ఏది దొరికితే అది. మా ఇంట్లో అయితే SPF 50 ఉంది కాబట్టి పాప అదే వాడుతుంది. సో ఇలా వీక్లీ ట్వైస్ వాడుతుంటే మీకు చాలా బెటర్ అండి, చాలా తగ్గుముఖం పడతాయండి. మా పాప వాడుతుంది, ఆమెకు మంచిగా ఉంది కాబట్టి రివ్యూ అనేది ఇస్తున్నామండి, అంతే. మీరు బిజినెస్ వీడియో ప్రమోట్ వీడియోనా అదా ఇదా అని అస్సలు అనుకోవద్దండి. ఇంకా దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా పాప వాడుతుంది కాబట్టి ఆమెనే ఇస్తుంది మళ్ళీ మీకు రిప్లై. ఫేస్ చూపించమంటే అయితే పాప చూపించట్లేదండి మీకు. సో అందుకని మీరైతే వేరేలా అనుకోవద్దు. ఎవరైనా మచ్చల కోసం, పింపుల్స్ మచ్చలే అండి, మళ్ళీ పింపుల్స్ మచ్చల కోసం కావాలంటే ఇది వాడండి. అవి పోతే లేవు మనకు తెలియదు ఎందుకమ్మా. గ్లైకోలిక్ యాసిడ్ రిపేర్ చేస్తుంది మొత్తం. నేను గ్లైకోలిక్ చూడగానే నీకు తెప్పేయమని చెప్పలేదు, నేను వాటి గురించి రీసెర్చ్ చేసి తెప్పేయమని చెప్పానండి. చూస్తున్నారా, అవన్నీ చెప్తుంది. అది అంటే పింపుల్స్ మచ్చనే కాదు, ఇట్లా ఇక్కడ ఏంటమ్మా బ్లాక్నెస్ ఉంటుంది కదా, బ్లాక్నెస్ పిగ్మెంటేషన్. కొంచెం మందికి మౌత్ చుట్టూ ఇట్లా ఉంటుంది, ముక్కు సైడ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా వాడొచ్చు అంట. దీన్ని మొత్తం సర్చ్ చేసి దాని గురించి మొత్తం క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే చెప్పిందంట నాకు తీసుకురమ్మని. సో అందుకని మీరు డౌట్ పడకుండా ముందు టెస్ట్ చేసుకొని మీరు కూడా తెచ్చుకొని వాడండి. అబ్బా మీకు ఎట్లా వచ్చింది రివ్యూ ఇవ్వండి, ఎందుకంటే ఇంకా నలుగురికి ఉపయోగపడాలి ఏదైనా మంచిది ఉంటే, అంతే అండి.